మన సంస్కృతి సాంప్రదాయాలను కనుమరుగవ్వకుండా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే ఈ తరం రాబోయే తరం వారికి గుర్తుండే విధంగా ఉంటుందని పశ్చిమ శాసనసభ్యులు యలమంచి సుజనా చౌదరి అన్నారు. జనసేన పార్టీ నాయకులు బాడిత శంకర్ ఆధ్వర్యంలో మంగళవారం పునమే ఘాట్ వద్ద ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీల్లో విజేతలైన మహిళలకు పశ్చిమ శాసనసభ్యులు యలమంచి సుజనా చౌదరి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనసేన నాయకులు బాడిత శంకర్ మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం బాడి శంకర్ మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు పేరిట ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, జనసేన పార్టీ కార్పొరేటర్లు మాదే అప్పాజీరావు, మరిపిళ్ళ రాజేష్, అతులూరి పెద్దబాబు, ఇంకా పలువురు జనసేన పార్టీ నగర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోటీల్లో ప్రథమ బహుమతిని సాధించిన టీ మహాలక్ష్మికి 20,000 రూపాయల విలువైన పట్టు చీరను ఎమ్మెల్యే సుజనా చౌదరి చేతుల మీదుగా అందించడం జరిగింది. అలాగే ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు చీరను, నగదును అందజేశారు. గొబ్బెమ్మలు పెట్టుకోవడం, ముగ్గులు వేసుకోవడం, గంగిరెద్దును తిప్పడం అనేది మనకు అనాదిగా వస్తున్న సాంప్రదాయం. అది దాన్ని ఈరోజు పున్నమి ఘాట్ దగ్గర మన బాడిత శంకర్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన ముగ్గుల కార్యక్రమం చేశారు. ఆడవాళ్ళు, ఆడపిల్లలు అందరూ కూడా చాలా సంతోషంగా కలకల్లాడుతూ ముగ్గులు వేయడం జరిగింది. వాళ్ళకి ప్రైజులు కూడా సెలెక్ట్ చేశారు. ఈ సాంప్రదాయాన్ని పెంపొందించడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి కూడా నా శుభాభినందనలు. ఈరోజు విజయవాడ నగరంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరం పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు పున్నమి ఘాట్లో మహిళా సోదరమణులందరికీ కూడా ఆహ్వానించి ముగ్గుల పోటీలు ప్రారంభించాం. ఈ ముగ్గుల పోటీలకి పెద్ద ఎత్తున మహిళా సోదరిమణులు అందరూ కూడా కదలి వచ్చి ఎంతో ఆహ్లాదకరంగా ఈ గ్రౌండ్లో 350 మంది ఈ గ్రౌండ్కి వచ్చి ముగ్గులు వేసి, మరి నాకే ఆశ్చర్యం వేసింది ఇంతమంది మహిళలు వచ్చి ఈ సంబరంలో పాల్గొన్నందుకు. అంటే మన సాంప్రదాయాన్ని గుర్తించుకొని వారు వేసిన ముగ్గులన్నీ కూడా మీ సెలక్షన్ చేసి ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు ఇచ్చి వాళ్ళకి సంక్రాంతి సందర్భంగా పట్టు చీరలు ఇచ్చాం. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొని ముగ్గులు వేసిన ప్రతి మహిళకు కూడా ఒక శారీ ఉచితంగా ఇచ్చాం బహుమతిగా. అంటే మనకి ఈ విజయవాడ నగరంలో పెద్ద సంక్రాంతి మా జనసేన పార్టీ తరఫున నిర్వహించాం. మరి ఇదందరికీ కూడా మనం అందరం కూడా సాంప్రదాయాన్ని మర్చిపోకుండా భోగి, సంక్రాంతి, కనుమ ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. మన నాయకుడు ఏం చెప్పారు, మన సాంప్రదాయాన్ని గుర్తుంచుకొని మనం అందరం కూడా ఈ సంప్రదాయాన్ని పాటించాలని చెప్పాడు. కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహించాం. ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళా సోదరులందరికీ కూడా నమస్కారాలు. Like, subscribe and press the bell icon for new updates.